హాయ్ గాయ్స్, నేను ఎక్కడికి వచ్చానంటే సోమశేఖర్ రెడ్డి గణపతి శోభాయాత్రకు వచ్చానండి. ఫస్ట్ టైం నేను రావడం. ప్రతి ఇయర్ క్షయగడ గణేష అన్నీ విజిట్ అవుతా, కానీ ఇప్పుడు సోమశేఖర్ రెడ్డి గణపతి శోభాయాత్ర మాత్రం చూడలేదు. కానీ బాగా తీసుకెళ్తారు, సాగనంపుతారని తెలుసు. అందుకని ఈసారి ఖచ్చితంగా చూడాలి అని ఇంకా మా హస్బెండ్ మా పాపని తీసుకొని వచ్చాం. చాలా అంటే చాలా, మేము ఆల్రెడీ 7:30కి వస్తేనే ఇంత క్రౌడ్ ఉంది. డస్క్రిన్ మీద గణేషుని ఎక్కించి ఇంకా స్టార్ట్ చేశారు. కమాన్ దాటినాక అంటే మెయిన్ రోడ్ మీదనే సెలబ్రేషన్స్ చేద్దాం శోభాయాత్రని అని అనుకొని ఇంకా అక్కడి నుంచి త్వరగా గల్లీ లోపల నుంచి దేవుణ్ణి ముందటికి తీసుకొని వెళ్తున్నారు. ఆ గ్యాప్లో ఇట్లా రాకెట్స్ ఇవన్నీ పేలుస్తున్నారు. ఇంకా మెల్లమెల్లగా జనాలు కూడా క్రౌడ్ పెరుగుతుంది. ఇంకా సోమశేఖర్ రెడ్డి గారు ఇట్లా ఇంకా మైక్ తీసుకొని అక్కడ మనకి పైన వాయిస్ కానీ చుట్టుపక్కల జనాలు ఉన్నారు కదా, వాళ్ళకి ఏమీ అవ్వద్దు, ప్లస్ పైన వైర్లు కూడా జాగ్రత్తగా ఉండాలని కానీ మైక్ తోటే గైడెన్స్ చెప్తున్నారు. ఇంకా అలా ముందటికి తీసుకొని వెళ్తున్నారు. ఇట్లా ఇంకా ఈ డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వద్దు. కొంచెం వెళ్ళే ముందు అన్న ఒక్క నిమిషం ఆపండి. ఇక్కడ కొంచెం చెట్టు లాగేటప్పుడు ప్లీజ్ కొంచెం ముందుకు వెళ్ళారు. కొంచెం మెల్లగా మెల్లగా లెఫ్ట్ కట్ చేసుకోవాలి. కొంచెం లైట్ లెఫ్ట్. వినాయకుడు దగ్గరికి కొంచెం దూరం ఉన్నారు. దయచేసి వెహికల్ ముందుకు ఎంత ఉంటుంది కమాన్ వరకు, కమాన్ దగ్గర వస్తుంది వెహికల్ ఇక్కడ గను ముందుకు పోనీ, నో ప్రాబ్లం. ఎవరు కూడా ఆల్రెడీ ఆపేసాడు, ప్రాబ్లం లేదు. భయ్యా ముందుకెళ్ళాలి. చూస్తున్నారు కదా, మెల్లగా వినాయకుడిని రోడ్డు మీదకి తీసుకెళ్ళి సెటిల్ చేద్దామని అనుకుంటున్నారు. ఇంకా ఇక్కడ 10-15 మినిట్స్ పడుతుంది మెయిన్ రోడ్ మీదకి రావాలని అంటే అని ముందర పర్ఫార్మెన్సెస్ జరుగుతున్నాయని చూద్దామని వచ్చాం. లిటరల్లీ ఇట్లా గూస్ బంప్స్ వచ్చాయి. వీళ్ళు అఘోర వేషం వేసుకుని శివుడు వేసుకుని ఫైర్తో చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ అనేది ఎక్సలెంట్గా ఉంది. వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. నేను మ్యూట్లోకి వెళ్ళిపోతున్నా.
చూస్తున్నారు కదండి ఎలా చేశారో పర్ఫార్మెన్స్. లిటరలీ గూస్ బంప్స్ వచ్చినాయి, అంత బాగుంది. లిటరలీ డైరెక్ట్ అయితే ఇంకా ఫైర్తో చేస్తుంటే నాకు భయం వేసి దూరం దూరం వెళ్ళిపోయినా. లిటరలీ వాళ్ళు ఇలాంటి రిస్కీ చేసుకుంటున్నారు కాబట్టి హ్యాట్స్ ఆఫ్. లిటరలీ వాళ్ళు బతుకుతెరువు కోసం, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా మంచిగా పర్ఫామ్ చేశారు. ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఈ పర్ఫార్మెన్స్ జరుగుతుంటేనే వెనకాల వేలంపాట కూడా జరుగుతుంది, లడ్డు వేలంపాట. ఇంకా నేనైతే అది చూడలేదు. ఇంకా ఇలా మొత్తం ఇలా ఇంకా ఆ పర్ఫార్మెన్సెస్ అయిపోయి మళ్ళీ డ్యాన్స్ చేస్తుంటున్నారు మిడిల్గా. మొత్తం ఇంకా రోడ్ మొత్తం ప్యాక్ అయిపోయింది. మొత్తం ఇంకా మన సోమశంకర్ రెడ్డి గణేశునితో మొత్తం ప్యాక్ అయిపోయింది. మొత్తం వే అంతా బ్లాక్ అయిపోయింది. ఇంకా అందరూ క్రౌడ్ కూడా చాలా అంటే చాలా పెరిగిపోయింది. దాని తర్వాత ఇంకొక పర్ఫార్మెన్స్ ఏంటంటే ఇంకా మరాఠీ స్టైల్ ఇక్కడ డ్రెస్సెస్, సారీస్ అంటే సారీ డ్రేప్ చేసుకొని మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అన్ని డ్యాన్సెస్ పర్ఫార్మెన్స్ వీళ్ళు కూడా మంచిగా డ్యాన్స్ చేసిండ్రు, చాలా బాగుంది. తీస్తున్నారు. అక్కడ క్రౌడ్ అయిపోయి అక్కడ బ్లాక్ అయిపోయింది, ఇక్కడ బ్లాక్ అయిపోయింది. మెల్లమెల్లగా జనాలు కూడా చాలా ఇంక్రీజ్ అయిపోయిండ్రు. లిటరల్లీ ఇట్లా ఎవరైనా పిల్లలు వచ్చినా తప్పిపోయేంత క్రౌడ్ అయిపోయింది. ఇంకా లైన్గా అక్కడ వినాయకుడు ఎంట్రీ అవుతున్నాడు మెయిన్ రోడ్ మీదకి. దాని తర్వాతకి మన అఘోర పర్ఫార్మెన్సెస్, ఇక్కడ అమ్మాయిలు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఇంకా మొత్తం ఒక వైపు మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయింది. ఇలా ఇలా మొత్తం అందరు కనబడే ప్లేస్ ఏంటంటే మన వినాయక చవితి అండ్ బతుకమ్మనే కదా. ఇంకా అలా మొత్తం రష్ అయిపోయింది. అదంతా చూసుకొని మళ్ళీ వినాయకుడి దగ్గరికి వచ్చాం. వేలంపాట అయితే 4 lakhs చేంజ్ ఎంతనో పలికింది లడ్డుకి. వేలంపాట అయిపోయాక అక్కడ మనకి ఫైర్ క్రాకర్స్ పేలుద్దామని అనుకుంటే అక్కడ చెట్లు అడ్డం వస్తున్నాయి వినాయకుడికి. అందుకని ఇంకా కొంచెం ముందటికి టస్కర్ని జరుపుతున్నారు. ముందటికి జరిపాక ఇంకా ఫైర్ క్రాక్ చేస్తారు. ఆ క్లిప్ అనేది ముందట వస్తుంది, చూడండి. లడ్డు బాగా
చూస్తున్నారు కదండి ఎంత బాగుందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విజు సూర్య ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.